నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తంలో చెప్పబడిన విధంగా లక్ష్మీదేవిని పూజించిన, లక్ష్మీదేవికి అభిషేకం చేసిన లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రులు కావచ్చు. పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి శుక్రవారం రోజు ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా, ఆ తర్వాత గులాబీ పూలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రీ సూక్తం ఏం చెప్తుందంటే, ఆపహ సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీ మాతరం శ్రియం వాసయమే కులే అంటుంది శ్రీ సూక్తం. అంటే శ్రీ సూక్తం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో జలం నుంచి ఆవిర్భవించింది. మన్మధుడిని పుత్రుడిగా కలిగి జలం నుంచి ఔత్తమ అనే మన్వంతరంలో ఆవిర్భవించింది. కాబట్టి శుక్రవారం జలాభిషేకం లక్ష్మీదేవికి చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. వట్టివేళ్లు కలిపిన నీళ్లతో శుక్రవారం లక్ష్మీదేవి విగ్రహానికి జలాభిషేకం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోద బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య లక్ష్మి అంటుంది శ్రీ సూక్తం. అంటే శ్రీ మహాలక్ష్మీదేవి రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో అనేక సంవత్సరాల పాటు మారేడు చెట్టు కింద తపస్సు ఆచరిస్తూ మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని మనకు శ్రీ సూక్తంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంటే లక్ష్మీదేవి మారేడు స్వరూపం. అందుకే శుక్రవారం సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలు శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరణ చేస్తూ ఓం బిల్వ నిలయాయై నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి ఆవిర్భవించింది. అందుకే శుక్రవారం పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి. పద్మ పుష్పాలు అందుబాటులో లేని పక్షంలో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్వ అనే శ్లోకం చదువుకున్నా కూడా పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి అగ్నిశక్తిగా ఆవిర్భవించింది. అందుకే లక్ష్మీ కటాక్షం కలగాలంటే గృహంలో ఆగ్నేయ మూల శుక్రవారం రోజు దీపాన్ని వెలిగించాలి. ఆగ్నేయం మూల శుక్రవారం ఆగ్నేయ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఒక అద్భుతమైన నామం ఉంది. ఆ నామాన్ని శుక్రవారం వీలైనన్ని సార్లు పఠిస్తే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఆ నామం ఏంటంటే ఓం భువనేశ్వర్యై నమః. ఈ నామాన్ని పఠించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, సకల శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఇలా శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని ఆరాధన చేయండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి శనికి అధిష్టాన దైవాలైన వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవకం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం మొత్తాన్ని ఛేదించి సహస్రారే పద్మే, సహస్రార పద్మంలో సహ కలిసి, ఎవరితో? పత్యా సహ, నీ మొగుడితో కలిసి విహరిస్తున్నావు. మనకు కనబడేది అందుకే రహస్యం. అది ఇక్కడ అది రహస్యం. అదే అంతఃపురం. రాజుగారు రాణిగారితో అంతఃపురంలో విహరిస్తారు. ఆ అంతఃపురం సహస్రారం. ఇదంతా క్యాపిటల్ సిటీ. మొత్తం ఏలుబడి రాజు రాణిదే, తెలుసుకో. వాళ్ళిద్దరూ మాత్రమే ఉండేది అంతఃపురం. అదే సహస్రారం. సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే. రహస్యముగా విహరసే, ఆడుకుంటున్నావు. ఎవరితో? నీ పతితో. నీ పతితో నువ్వు ఆడుకోవడమే ఆనందం. ఇద్దరి యొక్క ఆనందమే సమరసం. అదే సామరస్యపరాయణ. అది మాకు తెలిసే చోటు ఏదో సహస్రారం. కానీ యోగులు క్రమక్రమంగా 6 దాటి అక్కడికి వెళతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ చేసే సాధనలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే కొన్ని సంవత్సరాలు క్లాసులుగా చెప్పాలి, అవసరం లేదు. అందుకే ఒకటే బాగా ప్రాక్టీస్లో పెట్టుకోవాల్సింది. సామాన్యులకు కూడా
భూమధ్య స్థానంలో దృష్టి పెట్టి ఏకాగ్రంగా ఉంటే మనస్సు ఒక్కటి కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ చేయగలరు. ఆ కంట్రోల్ చేసిన మనస్సు పరమాత్మ యందు పెట్టాలి కనుక మనస్సులో పరమాత్మనే ధ్యానించాలి. ఆ ధ్యానించవలసిన చోటు భూమధ్య స్థానం. యోగంలో అది ప్రధానం. కనుక శ్వాస నియంత్రణ చేసి దృష్టిని అక్కడ పెట్టి అమ్మవారిని ధ్యానించవలసిన చోటు అది. అక్కడ దాకా నువ్వు వెళ్ళగలిగితే అక్కడి నుంచి పైకి లాగి సహస్రారంలో తనలో ఐక్యం చేసుకోగలిగేది ఆ తల్లే. ఇది గ్రహించగలిగితే చాలు. అక్కడ సహరహసి పచ్చా విహరసే, ఇది కుండలినిగా అమ్మ రూపాన్ని చూపించారు. ఇంతవరకు చూశారు కదా. ఇలా సాధించుతారు ఎవరు? ఇప్పుడు వినగానే మనకు అప్పుడే సహస్రానికి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. మంచిదే. ఒకవేళ ఏకాగ్రంగా ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దాన్నే కంటిన్యూ చేస్తే వెళ్ళిపోతాం మేము. మనకేం తెలుసు, ఏకాగ్రతకు ఉన్న శక్తి అది. అయితే అలా యోగులకి వెళుతుంది. అందరికీ ఉన్నట్టే వాళ్ళకి కుండలిని ఉంటుంది, కానీ సాధనలో ఒక్కొక్క దాటి 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 ఆ చిచ్చక్తి యొక్క అసలు స్థానం దగ్గర తీసుకువెళ్ళేటప్పటికల్లా వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో తర్వాత శ్లోకంలో చూపిస్తున్నారు. కుండలిని స్వరూపం అంతా కూడా సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసా అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా సపిశికులకుండే కుహరిణి. ఇందాక చెప్పాను కదా, సూక్ష్మ తరం గనక కొంచెం పట్టుకోవడం కష్టం, కానీ అర్థమైతే మాత్రం ఆనందంగా ఉంటుంది. అది ఎలాంటిదంటే ఆ సహస్రారానికి చేరాక చిచ్చక్తి స్వరూపం ఎలా ఉంటుందంటే కేవల ఆనందానుభవ స్వరూపంగా ఉంటుంది. ఆ కేవల ఆనందానుభవ స్వరూపాన్ని అమృతధార అంటారు. ఇక్కడ అమృతధార కురిసినట్లుగా ఉంటుంది. బాగా తాపంగా ఉన్నవాడు ఒక వాటర్ ఫాల్ కింద నిలబడితే అంత బాగుంటుంది. అలాగే సంసార తాపత్రయాన్నంతని పోగొట్టగలిగే ఒక అమృతధార సహస్రార కమలానికి చేరుకోగానే చంద్రబింబంలా ఉన్నది వేడి తగిలిన మంచు కరిగినట్లు కరుగుతుంది. అంటే మూలాధారం నుంచి నీ సాధనాన్ని జ్వాల రగిలి ఒక్కొక్క చక్రం దాటుకుని వెళ్ళి ఆ సహస్రార కమలానికి తగలగానే అక్కడ అమృత ధార కురిసినట్లయి ప్రపంచం సించంతి, ప్రపంచానంతని తడిపేస్తుంది. ప్రపంచం అంటే నీలో ఉన్న 72,000 నాడుల ప్రపంచము అమృతధారతో ఒక్కసారి తడిసిపోతుందండి. ఆ స్థితి యోగి అనుభవిస్తాడు. ఏదో ఒక అమృతపు చుక్క ఒక నాలుక మీద పడితేనే దివ్యం కైవల్యం అంటామే, ఆ సహస్రారం నుంచి జారే అమృతాన్ని 72,000 నాడులతో తడుపుకుంటాడు. అప్పుడు వాడు పొందే ఆనందం అఖండమైన ఆనందం. అది యోగి ఆ స్థితిలో సమాధి స్థితిలో పొందుతాడు. ఆ పొందిన తర్వాత వాడు జీవన్ముక్తుడి ప్రపంచం వదిలి వెళ్ళిపోతాడా అంటే వాడు కూడా భూమి మీద తిరుగుతున్నట్టు కనబడతాడు. వాడు కూడా ఆ సిద్ధుడు. వాడి స్థితి మనలాంటిది కాదు. మళ్ళీ ఆ స్థితికి వెళ్ళిన వాడికి అక్కడ దాకా వెళ్ళిన కుండలిని మళ్ళీ క్రమంగా ఏ మార్గంలో వెళ్ళిందో ఆ మార్గంలో క్రిందికి వస్తుంది. వచ్చి మూలాధార స్థానంలో 3.5 చుట్లు చుట్టుకుని పాములో కూర్చుంటుంది అన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ అమృతధారలుగా తడిసిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుందిట. అంటే మిగిలిన వాళ్ళకి అసలు పైకి లేవనే లేదు, అక్కడే ఉంది. ఎలా అంటే పడగ లోపలకు చుట్టుకున్న పాములాగా ప్రతి వారికి మూలాధార స్థానంలో 3.5 చుట్లు చుట్టుకుని పాము ఉంటుందండి అని కుండలిని సర్పరూపంతో చూపిస్తారు. సాధన చేసిన వాడికి క్రమంగా పడగ పైకి లేవడమే కష్టం, సాధన వల్ల లేస్తుంది. లేచి ఒక్కొక్క చక్రం ఎగబాకుతూ ఉంటుంది. అది 6 చక్రాలు దాటిన తర్వాత పైన అమ్మ అయ్యా అక్కడికి వెళ్ళి అక్కడ లీనమవుతుంది. లీనమవగానే కూడా అమృతధారణ అనుభవించిన తర్వాత ఆ సర్పం మళ్ళీ క్రిందికి వచ్చి చుట్టుకుని ఉంటుంది. కానీ ఇదివరకులాగా బంధింపబడ్డ సర్పం కాదు, ఇప్పుడు స్వేచ్ఛా సర్పంగా ఉంటుంది. అది తేడా. మళ్ళీ మూలాధారణకు వచ్చేసింది కదా అంటే మళ్ళీ కిందకు వచ్చింది కదా అంటే ఈ కిందకి రావడం మొదలు తెలుసుకుని కిందకు వచ్చాక కిందకి మీదకి హాయిగా తిరుగుతూ ఉన్న చక్రం ఇక్కడ. ఇది ఎలాంటిదంటే జీవన్ముక్తుడు మనలాగే ప్రపంచంలో ఉంటాడు. అటువంటిప్పుడు ఆయన ముక్తి ఎలా పొందారండి? పోయిన వెంటనే టంగన విమానంతో ఇక్కడికి వెళ్ళిపోవాలి కదా అంటే జీవన్ముక్తులు విమానాలు ఎక్కక్కర్లేదు, ఏ లోకానికో వెళ్ళక్కర్లేదు. అంతటా ఉన్న బ్రహ్మమని తామని తెలుసుకున్నారు కనుక వాళ్ళకి పై లోకాలకు వెళ్తే మోక్షం కాదు, ఇక్కడే మోక్షం వచ్చేసింది. మోక్షం వచ్చింది కానీ ప్రారంధవశాత్తు ఆయువు ఉంది కనుక వాళ్ళ దేహంలోనే ఉంటారు. ఆ దేహంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే బంధనం లేదు వాళ్ళకి. 6 చక్రాలు భేదించుకు వెళ్ళి సహస్రార పద్మాన్ని చేరుకుని ఆ శివానందామృత రహరితో శరీరం అంతా తడిసిపోతూ వాళ్ళ కుండలిని అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జీవన్ముక్తులుగా విహరిస్తారు తప్ప బంధితులు కారు. ఇది ఎలాంటిదంటే ఒక జైలరు జైలుకి వెళ్తూ జైలుకి వెళ్ళి వస్తానే అని ఇంట్లో చెప్పి వెళ్తాడు. కానీ మామూలుగా జైలుకి వెళ్ళి వస్తాను ఎవడైనా అంటాడండి. ఇక్కడ జైలుకి వచ్చేవాళ్ళు ఖైదీలు కనుక జైలర్ ఖైదీలు ఒకటేనా?
జైలర్ తన సీట్లో కూర్చొని ఖైదీ అన్నట్ట, హే నువ్వు నేను ఒకటే అన్నట్టు. ఎలా అవుతారండి? నువ్వు నేను జైల్లోనే ఉన్నావు అన్నట్ట. ఒకటి అవుతారండి? జైలర్ జైల్లో ఉన్నా, ఖైదీలు జైల్లో ఉన్నా ఇద్దరు ఒకటి కాదు. ఎందుకు కాదు చెప్పండి? ఖైదీ బంధితుడు, జైలర్కి బంధం లేదు. అలాగే జైలర్ ఖైదీలో ఉన్నట్లుగా జీవన్ముక్తుడు శరీరంలో ఉంటాడు. తెలుసుకో, ఇక్కడ వాడు ఇచ్చరు వాడు ఉంటాడు, వాడు బంధితుడు కాదు. అంతకుముందు సాధన చేయకముందు ఖైదీ, ఇప్పుడు వాడు అంత పొంది తిరుగుతూ వాడు జీవన్ముక్తుడి స్థితి. వాళ్ళ స్థితిని వర్ణిస్తున్నారు. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై. అమ్మ పాదాలు అక్కడుంటాయండి, శిరస్సు మీద. ఆ తల్లి 2 చరణాలు అక్కడుంటాయి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రిపురం మహా. ఎరుపు తెలుపు పాదాలట అమ్మవారి పాదాలు. అయితే ఎర్ర పాదాలు 2 ఉండాలి, లేకపోతే తెల్ల పాదాలు 2 ఉండాలి. ఎరుపు తెలుపు పాదాలు ఏంటంటే అమ్మ ఒక్కరా, శివశక్తుల రూపం కనుక తెలుపు అయింది, ఎరుపు ఆవిడిది. తెలుపు ఎరుపు పాదాలు, వాటి స్థానం ఎక్కడ? ఇక్కడ. అందుకే పరమాత్మ స్థానం శిరస్సు, పరమేశ్వర స్థానం శిరస్సు. అందుకే ఆలయాలకు వెళ్తే శటకోపం పెడతారు. శటకోపం పెడితే టోపీ పెట్టారు అనుకుంటారు మీరు, కానీ శటకోపం పైన ఉండేవి 2 పాదాలు, గుర్తుంచుకోండి. అంటే ఇంత యోగం గుడికి వెళ్ళినప్పుడు జరిగే క్రియలో కూడా మనకున్నది హిందూ ధర్మంలో. ఇది తెలుసుకోండి, హిందూ ధర్మంలో ప్రతిదీ యోగమే. అయితే కొందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, కొందరు ఏదో శటకోపం పెట్టాడు సరిపోయింది అనుకుని వచ్చేస్తారు అంతే. తెలుసుకుంటే ఇంత అందం. కనుక సహస్ర స్థానం అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇదే మనకి లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాన్ దధాతి. ఇది వేదమంత్రం అండి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శుక్రవారం అనగానే మనందరికీ కూడాను ఆ అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాత యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవటానికి మహిళలందరూ కూడాను వివిధ రకాలైనటువంటి నోములు, వ్రతాలు అనేటువంటివి ఆచరించాలి అనే సంకల్ప సిద్ధి కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నోముల్లో వివిధ రకాలైనటువంటి నోములు మనకు సౌభాగ్య సిద్ధికి నిదర్శనంగా చెప్పడం జరిగింది. సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం ఇవన్నిటినీ కూడాను ప్రసాదించేది ఎవరు అంటే అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాత. అందుచేత ఈ నోముల్లో 16 ఫలాల నోము అని కూడా ఉంది. కేవలం పండ్లను దానంగా ఇవ్వటం, మహిళలను పిలిచి వారి పాదాలకు పసుపు రాసి చక్కగా వారి నుదుట కుంకుమను అలంకరింపచేసి గంధము, సుగంధ ద్రవ్యాలు కూడాను అమ్మవారిగా భావిస్తూ ఆ మహిళకు పూజ చేసి దానికి సంబంధించినటువంటి కథ చదువుకొని 16 ఫలాలను ఇవ్వటం అన్నమాట. ఈ 16 ఫలాల నోము చేసేటప్పుడు గ్రహించవలసిన ముఖ్య సూత్రం ఏంటంటే విత్తనం లేని పండ్లను నోములో వినియోగించరాదు. విత్తనం ఉంటేనే సంతానం అభివృద్ధి చెందుతుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశం అన్నమాట. అందుచేత ఎప్పుడూ కూడాను చక్కటి పండ్లను ఆ యొక్క మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వటం వెనకాల వారి యొక్క వంశము అభివృద్ధి చెందటమే కాకుండా కామేశ్వరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని కూడాను సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమత్ కామేశ్వర ప్రేమభూషణం అంటూ ఆ కామేశ్వరీదేవిని ప్రార్థించాలన్నమాట. అందుకే ఆ తల్లి అనురాగవల్లి కాబట్టి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అటువంటి సమయంలో మనం దేహి సౌభాగ్యమారోగ్యం,
దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి, యశోదేహి ద్విషోజహి అని చెప్పేసి ఆ జగన్మాతను మనఃపూర్వకంగా ధ్యానించాలన్నమాట. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 6:13 తిథి విధియ రాత్రి 9:55 వరకు, నక్షత్రం పొబ్బ రాత్రి 11:11 వరకు, వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 7:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:50 వరకు, మరల మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, అమృతకాలం సాయంకాలం 4:14 నుంచి 5:58 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. ఈరోజు శుక్రవారం సందర్భంగా బెల్లుల పత్రాలతో లక్ష్మీనారాయణులకు పూజ చేయడం ద్వారా అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. శుక్రగ్రహ దోషాలు తొలగుతాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, లక్ష్మీ సంబంధమైనటువంటి కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. లోకంలో సంపద చాలా వృద్ధి చెందుతోంది, కానీ ఈ పుణ్యాన్ని సంపాదించనందువలన అది అనుభవయోగ్యం కాకుండా దాన్ని రక్షించుకోవడం కాపాడుకోవడమే బాగా కష్టమైపోయేటువంటి పరిస్థితులు లోకంలో ఎదురవుతున్నాయి. అందుకని ఇవన్నీ మనం అధిగమించి అనుభవయోగ్యమైన సంపద పెంచుకోవాలంటే పుణ్యాన్ని సంపాదించాలి. నేటి ఆణిమత్యాలు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయిట. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటారు. అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తే. అందరి చేతులు ఇలా కలుసుకుంటాయిట. ఎందుకని? ఆయనకి నమస్కారం చేయడానికి. హృదయ పద్మములు వికసిస్తాయిట. ఇవి హృదయ పద్మం వికసనం పొందింది, చేతులు ముడుచుకున్నాయి. చంద్రకాంతికి విచ్చుకునేటటువంటి సరోజములలా, సూర్యకిరణాలకి ముడుచుకునేటటువంటి సరోజములలా ఇలా చేతులు ముడుచుకుంటే హృదయ పద్మములు వికసనాన్ని పొందేట. ఇలా హృదయ పద్మాన్ని వికసనం పొందేట్టు చేతులు ముడుచుకునేటట్టు చేసి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ భానుబింబం పూర్వాద్రి మీద వెలిగింది. ఎందుకని జనులందరూ నమస్కారం చేయాలి? ఏం చేయకపోతే ఏమవుతుంది అంటే, ఆయనకి నమస్కారం చెయ్యడానికి కొన్ని ప్రధాన కారణాలు చెప్పింది వేదం.
ఎందుచేత అంటే సూర్యుడు ఒక్కడే ఎప్పుడూ ఒకలా ఉండడు. ఏదో వెలుగుల బంతి కదా అని ఎప్పుడూ 365 రోజులు అలాగే ఉండేటటువంటి లక్షణంతో ఉండడు. ఒక్కొక్క నెలలో అంటే చాంద్రమానంతో చెప్పబడినటువంటి నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడు. అందుకే ఒక్కొక్క పేరుతో పిలవబడతాడు. పిలవబడినప్పుడు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము అని 12 నెలలు కదూ. ఈ 12 నెలలలో ప్రకాశించేటటువంటి సూర్యబింబం తన కిరణములను పైకి కొట్టాలా, మధ్యలో ఉంచాలా, క్రిందకి కొట్టాలా, ఏ భూతములను ఎంత అనుగ్రహించాలి అన్నది కిరణముల యొక్క వ్యూహముల విభాగము చేత మార్చుకుంటాడు. ఆ మార్చుకున్నప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో మారిపోతుంది కాంతి. అందుకే ఈ 12 నెలల్లో పిలిచేటటువంటి సూర్యులకు 12 పేర్లు ఉన్నాయి. ప్రతి నెలకి సూర్యుడు అనరు. సూర్యుడు మూలకందం. కానీ మొట్టమొదట చైత్రమాసం దగ్గర నుంచి మొదలు పెడితే ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, త్వష్ట, విష్ణువు, కర్యముడు, పూషుడు, భగుడు, క్రతువు అని 12 నెలలకి 12 మంది అధిపతులు ద్వాదశాదిత్యులు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో పిలవబడి ప్రకాశిస్తాడు. ఎందుకు అలా ప్రకాశిస్తాడో తెలుసా? ఆయన అలా ప్రకాశిస్తే తప్ప లోకం నిలబడదు. ఎందుకు నిలబడదు అంటారేమో, ఆయన 1000 కిరణములు కలిగిన వాడు అంటారు, సహస్ర కిరణుడు అని. సహస్ర కిరణుడు అంటే సంస్కృతంలో 1000 కిరణములే ఉన్నవాడు అని కాదు దాని అర్థం. అనంతమైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు. 1000ని ఒక సంకేతంగా స్వీకరిస్తే, అంటే 1000 అన్న సంఖ్యని ఒక సంకేతంగా తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు ఆయన లోకానికంతటికీ ఒక మహోపకారం చేస్తాడు. చేసినప్పుడు ఆయన ఉపకారం చేసేటప్పుడు తిరుగులేని ఉపకారం అది. ఆ ఉపకారం చేసేటప్పుడు 400 కిరణములను 5 వ్యూహముల చేత పైకి కొడతాడు ఆకాశం వైపుకి. అలా పైకి కిరణ ప్రసారం చేసినప్పుడు ఆ 5 విభాగాల్ని ఏమని పిలుస్తారు అంటే, అందులో మొట్టమొదటిది చందనము, రెండవది యాహ్యము, మూడవది కోతణము, 4వది భృగణము, 5వది అమృతము అని 5 విభాగాలు చేస్తాడు. 5 విభాగాలతో 400 కిరణములను ఊర్ధ్వభాగం వైపుకి విసురుతాడు. విసిరితే ఏమవుతుందంటే, తాను ఇంతకు ముందు ఉత్తరాయణంలో నీటినంతటినీ లాక్కుంటాడు. లాక్కున్నది దక్షిణాయనం వచ్చేటప్పటికి 400 కిరణములను పైకి పంపిస్తే మేఘములన్నీ కూడా బయలుదేరి వచ్చి వర్షాన్ని కురిపిస్తాయి. అంత వర్షం కురిపించాలి అంటే ఆయన మార్పు చెందుతాడు. కిరణములను 400 కిరణములను పైకి ఆకాశం వైపుకి వెళ్ళి మేఘమండలాన్ని లోకం మీదుగా పంపిస్తాడు. మహోపకారి. అందుకే మేఘానికి తక్షణ ఉపకారం, సూర్యుడికి తక్షణ ఉపకారం. ఆయన్ని ప్రార్థన చేసేటప్పుడు అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, సకృన్నత్వానత్వా అంటారు. సకృన్నత్వానత్వా అంటే పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఒక్కసారి నమస్కరిస్తే అనుగ్రహించేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విచక్షణ గల మనిషి నీటిలో పుట్టే తామరాలు, కలువలు మొదలైన పూలను గంధర్వులకు, నాగులకు, యక్షులకు సమర్పించాలి. శత్రు వినాశనం కోసం చేసే అభిచార కర్మలలో ఎర్రని పూలు, చేదు, ముళ్ళు గల ఔషధులను వాడాలని అథర్వవేదం చెప్పింది. ముళ్ళు ఎక్కువగా ఉండి కోయటానికి కష్టమైనవి, తీవ్రమైన వాసనతో బాగా ఎర్రగా లేదా నల్లగా ఉండే పూలను భూత ప్రేతాలకు కానుకగా ఇవ్వాలి. అందమైన రూపం కలవి, ఎంతో మధురమైన రసంతో ఉన్నవి, మనస్సునకు ఆనందాన్ని కలిగించే పూలు మానవులకు ఇష్టం. పాడుబడిన గుళ్ళల్లో పూసిన పూలను
శుభకర్మలలో కానీ వివాహ సందర్భంలో కానీ ఏ కార్యక్రమంలో కానీ వాడరాదు. బాగున్నాయని తీసుకొస్తారు, అవి మనం వాడకూడదు. అంటే అమ్మేవాడితో ఏం చేయటం చెప్పలేము కదా, అమ్మేవాడికి వస్తుంది అంతే. కొండ చర్యలపై పోసి అందంగా పరిమళభరితంగా ఉన్నటువంటి పూలను కడగాలి, లేదా నీటితో ప్రోక్షించి స్మృతులతో చెప్పిన విధంగా యోగ్యంగా దేవతలకు సమర్పించాలి. దేవతలు పరిమళంతో ఆనందిస్తారు, యక్షులు రాక్షసులు చూడటంతో ఆనందిస్తారు, నాగులు వాటిని అనుభవించి ఆనందిస్తారు, మనుష్యులు ఈ 3 రకాలుగా ఆనందిస్తారు. పూలు దేవతలను వెంటనే ప్రసన్నులను చేస్తాయి. దేవతలు సంకల్ప సిద్ధులు, వారు ప్రీతి చెంది మనుష్యుల కోరికలను మనస్సులకు నచ్చే విధంగా భోగాలను కల్పిస్తారు, ఆనందింపజేస్తారు. దేవతలు ప్రసన్నులైతే మనుష్యులను ప్రసన్నంగా ఉంచుతారు, సత్కరిస్తే సత్కారాలను అందిస్తారు, అవహేళన చేసే తిరస్కరించే అథమ మానవులను నాశనం చేస్తారు. ఇక మీద ధూపదాన విధిని, దాని ఫలితాన్ని చెప్పబోతున్నాను. ధూపాలు రకరకాలుగా ఉంటాయి, కొన్ని మంచివి కొన్ని చెడ్డవి. అవి చెప్తాను, గ్రహించు. ఆ ధూపాలు 3 రకాలు: బంక, చెక్క ముక్కలు, కృత్రిమాలు. వీటి వాసనలు మంచి చెడు అని 2 రకాలు. సల్లకి వృక్షం తప్ప మిగిలిన అన్ని చెట్లు బంకతో వేసిన ధూపం అంటే దేవతలకు ఇష్టం. వీటిలో గుగ్గులు సర్వశ్రేష్టం. ఆ చెట్లు చెక్క ముక్కలను కాలిస్తే వాసనలు వస్తాయి, అవి సారులు. వీటిలో అగరు శ్రేష్టం. యక్ష రాక్షస నాగజాతులకు ఇది ఇష్టం. దైత్యులకు సల్లకి లేదా అటువంటి చెట్లు బంకతో వేసిన ధూపం ఇష్టం. దశాంగం గుగ్గులం ధూపం అంటామే అది. సర్జ రసాదులైన గంధాలతో, మట్టితో, చెక్కతో చేసిన గంధాలు, చెరుకు పాకం మొదలైన వాటితో చేసిన గంధాలతో చేసిన గంధాలు మానవులకు ఇష్టంగా ఉంటాయి. కృతక గంధాలు ఇవంతా కూడా. ఇటువంటి ధూపాలు దేవతలకు, దానవులకు, భూతాలకు వెంటనే తృప్తి కలిగిస్తాయి. ఇక విలాసార్థం ఉపయోగపడేటువంటి ఇతర ధూపాలు మానవుల వినియోగం కోసం ఉన్నాయి. దేవతలకు పూలను సమర్పిస్తే ఏ గుణాలు లాభాలు కలుగుతాయన్నామో అవే గుణాలు లాభాలు ధూప సమర్పణ వలన కలుగుతాయి. అవి దేవతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. దీపదానం వలన కలిగే పరమోత్తమ ఫల యోగాన్ని చెబుతాను, విను. ఎప్పుడు, ఎలా, ఎటువంటి దీపాలు ఎవరి ద్వారా సమర్పించాలో నీకు చెబుతాను. దీపము పైకి ప్రసరించే తేజస్సును, కాంతిని విస్తరింపజేస్తుంది. కాబట్టి దీప ప్రదానం రాజులు తేజస్సును వృద్ధి చేస్తుంది. అంధకారం అంధతామిశ్రం అనేటువంటి నరకం. దక్షిణాయనం కూడా అంధకార బంధురం అయి ఉంది, ఉత్తరాయణం కాంతిమయం అయి ఉంది. అందువల్ల అంధతామిశ్ర నరకం నుండి తప్పించుకోవటానికి దీపదానం శ్రేష్టమైంది. దీపజ్వాల పైకి ప్రసరిస్తుంది అంటే అది చీకటికి మందు. కాబట్టి దీపదానం చేసిన వాడు ఊర్ధ్వగతిని పొందుతాడు. దేవతలు తేజస్సులు, కాంతివంతులు, కాంతిని ప్రసరింపజేస్తారు. కనుక దేవతా ప్రీతికై దీపదానం చేయాలి. రాక్షసులు, తామసులు చీకటిని మెచ్చేవారు. దీపదానం వలన మానవుడికి కళ్ళు చూడటానికి సమర్థాలవుతాయి. మానవుడు కాంతివంతుడవుతాడు. దీపదానం అనంతరం దీపాన్ని ఆర్పకూడదు, మరొక చోటుకి తీసుకొని కూడా పోకూడదు, నాశనం చేయకూడదు. దీపాన్ని దొంగలించిన వాడు గ్రుడివాడవుతాడు, శోభాహీనుడవుతాడు, మరణానంతరం నరకానికి వెళతాడు. దీపదాత స్వర్గలోకాలు దీపమాలలాగా ప్రకాశిస్తాడు. నేతితో దీపాన్ని వెలిగించి దానం చేయటం మొదటి పద్ధతి. ఔషధీ రూపాలతో వెలిగించటం రెండో పద్ధతి. తనకు పుష్టిని వాడు వస, మేధస్సు, ఎముకల నుండి తీసిన నూనెతో దీపాలు వెలిగించకూడదు. తనకు ఐశ్వర్యం లభించాలని కోరుకునేవాడు నిత్యము కొండల నుండి జారే ప్రవాహాల దగ్గర, అరణ్యాల్లో
దేవమందిరాలలో, కూడళ్లలో, గోశాలలో, బ్రాహ్మణుల ఇంటిలో, దుర్గమ ప్రదేశాల్లో దీపదానం చేయాలి. ఆ పవిత్ర దీపదానం ఐశ్వర్యప్రదం. దీపాన్ని దానం చేసిన మానవుడు వంశాన్ని ప్రకాశింపజేస్తాడు. శుద్ధమైన చిత్తం కలవాడే శోభిస్తాడు. మరణానంతరం శాశ్వత జ్యోతిర్మయ లోకాలకు పొందుతాడు. ఇక దేవతలకు, యక్షులకు, నాగులకు, మనుష్యులకు, భూతాలకు, రాక్షసులకు బలిని సమర్పించడం వలన కలిగే లాభాలను, కర్మ ఫలాలను చెబుతాను విను. తాము తినకముందే దేవతలకు, అతిథులకు, బాలకులకు భోజనం పెట్టని విప్రులు నిర్భయంగా శుభకార్యాలు చేసే రాక్షసులని గ్రహించు. కాబట్టి గృహస్థుడు సోమరితనాన్ని విడిచిపెట్టి దేవతలను అర్చించి నమస్కరించి నియమపూర్వకంగా ముందుగా వారికి బలిని సమర్పించాలి. దేవతలు గృహస్థులు ఇచ్చేటువంటి బలులను స్వీకరించి వారిని ఆశీర్వదిస్తారు. దేవతలు, పితరులు, యక్షులు, రాక్షసులు, నాగులు, బయట నుండి వచ్చిన ఇతర అతిథులు గృహస్థుడి ఆతిథ్యంతో సమర్పణతోనే జీవిస్తారు. వారు సంతోషించి గృహస్థుడికి ఆయస్సు, కీర్తి, ధనాన్ని ప్రసాదించి ఆనందింపజేస్తారు. దేవతలకిచ్చే బలులలో పాలు, పెరుగు ఉండాలి. అవి పవిత్రంగా, సుగంధభరితంగా, చూడటానికి చక్కగా ఉండాలి. పూలతో కలిపి వాటిని సమర్పించాలి. దేవతలకు ముందుగా బలిదానం చేసిన వాడు ఉత్తమ భోగాలను, బలాన్ని, శక్తిని పొందుతాడు. కనుక దేవతలకు పూజ పురస్సరంగా ముందుగా బలిని, తగిన నైవేద్యాన్ని పెట్టాలి. గ్రహదేవతలు గృహస్థుడి ఇంటిని ఎప్పుడు ప్రకాశింపజేస్తాడు. కనుక శుభాన్ని కోరే గృహస్థుడు బలిలోని ప్రథమ భాగాన్ని గృహదేవతలకు సమర్పించాలని శుక్రుడు బలిచక్రవర్తికి చెప్పాడు. దానిని మనువు సువర్ణుడికి చెప్పాడు. సువర్ణుడు నారద మహర్షికి చెప్పాడు. దీని నారద మహర్షి నాకు చెప్పాడు. నేను నీకు చెప్పాను. నువ్వు ఇదంతా గ్రహించి ఆచరించు అన్నాడు భీష్మ పితామహుడు. ధర్మరాయికి అన్నీ చెప్తున్నారు ఇవంతా కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 99వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓం పితామహ, పుష్ప ధూప దాతలు పొందే ఫలితాన్ని విన్నాను. బలిదానం చేసేవారు పొందే ఫలాన్ని మళ్ళీ చెప్పు. ధూపదాన, దీపదానాలు ఫలితమేమిటి? గృహస్థులు ఎందుకోసం బలులను సమర్పిస్తారు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఈ విషయంలో కూడా నహుష, అగస్య, భృగు మహర్షుల మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని విను. నహుషుడు ఈ లోకంలో చేసిన పుణ్యకర్మల వల్ల ఇంద్రుడయ్యాడు. రాజా, ఆ స్వర్గంలో నివసిస్తూ కూడా నహుషుడు నియమబద్ధంగా వివిధ దివ్య కర్మలను, మానుష కర్మలను ఆచరించాడు. మహాత్ముడైన ఆ నహుషుడు ఆ స్వర్గంలో కూడా మానవులు ఆచరించే క్రియలను, సనాతనమైన దివ్య క్రియలను ఆచరించాడు. నహుషుడి ఇంట ప్రతిదినము అగ్ని కార్యాలు, సమిధులు, దర్భలు, పూలు, అన్నంతో, పేలాలతో బలులు, ధూపదానము, దీపకర్మ అనేవి అన్నీ జరుగుతూనే ఉన్నాయి. స్వర్గంలో కూడా నహుషుడు జపయజ్ఞాలను, మనోయజ్ఞాలను చేస్తూనే ఉన్నాడు. ఇంద్రుడై కూడా విధిపూర్వకంగా సర్వదేవతలను యథా న్యాయంగా అంతక ముందులాగానే అర్చిస్తున్నాడు కూడా. ఆ తర్వాత నేను ఇంద్రుడును అనే భావం కలగడంతో నహుషుడిలో అహంకారం ప్రవేశించింది. దానితో ఆ రాజు చేస్తున్న క్రియలన్నీ నశించిపోయాయి. వరదాన మదంతో ఒకనాడు నహుషుడు అహంకారంతో ఋషులచే తన రథాన్ని లాగించాడు. దానితో అతని క్రియా ఫలితాలు నశించి దుర్బలుడైపోయారు. అలా అహంకారంతో ప్రవర్తిస్తూ ఋషుల చేత నహుషుడు రథాన్ని లాగిస్తూనే ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయింది. పైగా నహుషుడు వంతుల వారిగా ఋషులను రథవాహకులుగా వినియోగించాడు. ఒకసారి అగస్త్యుడి వంతు వచ్చింది. అప్పుడు భృగుడు ఆశ్రమంలో ఉన్న అగస్త్యుడికి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. మహాముని, దేవరాజుగా చలామణి అవుతున్న దుర్మతి నహుషుడు. ఆ నహుషుడి
అవమానాలను మనం ఎందుకు సహించాలి, శపించవచ్చు కదా అన్నాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పాడు, ఓ మహాముని, బ్రహ్మదేవుడు నహుషుడికి వరాన్ని ఇచ్చిన విషయం నీకు కూడా తెలిసిందే కదా, ఇక నేనెలా శపించగలను? నహుషుడు బ్రహ్మదేవుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, కంటపడ్డవాడు నాకు లొంగిపోవాలి అనే వరాన్ని పొందాడు. స్వర్గలోకానికి నహుషుడు వెళ్ళేటప్పుడే ఇది జరిగింది. కాబట్టి నేను అతన్ని నేను కానీ నువ్వు కానీ దహించలేవు, ఇందులో సందేహం లేదు. మరి ఏ మహాముని కూడా అతన్ని దహించలేడు కూడా. ఓ మహర్షి, గతంలోనే బ్రహ్మదేవుడు నహుషుడికి అమృతపానం చేయటానికి వరం ఇచ్చాడు. అందువల్ల మనం స్వర్గం నుండి నహుషుడిని పడగొట్టలేకపోతున్నాం. బ్రహ్మదేవుడు నహుషుడికి ఇచ్చినటువంటి ఈ వరం ప్రజలకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ నరాధముడు విప్రులతో మర్యాదగా నడుచుకోవటం లేదు, అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు, నువ్వు ఏం చెప్తే నేను అలాగే చేస్తానన్నాడు. భృగువు ఇలా చెప్పాడు, ఒక అగస్త్య మహర్షి, నేను బ్రహ్మదేవుడి ఆదేశంతోనే నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నహుషుడు దైవికంగా మోహానికి లొంగిపోయాడు కనుక ఇప్పుడు ప్రతీకారం చేయవచ్చు. పరమ దుర్మతి అయినటువంటి ఆ ఇంద్రుడు నిన్ను ఈ రోజున తన రథానికి కడతాడు. ఈరోజే విపరీతంగా ప్రవర్తిస్తున్న అతడిని నేను నా తేజస్సుతో ఇంద్ర పదవి నుండి తప్పిస్తాను. ఇది నువ్వు చూస్తూ ఉండగానే జరుగుతుంది. పాత ఇంద్రుణ్ణి మళ్ళీ ఇంద్ర పదవిలో నిలుపుతాను. ఈ రోజున మందమతి అయిన అహంకారి అయిన నహుషుడు తన నాశం కోసమే నిన్ను కాలితో తంటాడు. ధర్మాన్ని అతిక్రమించి నిన్ను కాలితో తన్నేందుకు నేను తీవ్రంగా అసహనానికి లోనైపోతాను. ద్విజద్రోహి అయినటువంటి ఆ నహుషుణ్ణి పాము వైపో అని కోపంతో శపిస్తాను. మహాముని, ఆ తర్వాత నువ్వు చూస్తూ ఉండగానే నహుషుణ్ణి నేలపై పడగొడతాను. లేదా ఓ అగస్త్య మహర్షి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అన్నాడు భృగు మహర్షి. అప్పుడు అగస్త్య మహర్షి ఆనందించాడు. ఆయన మిత్ర వరుణుల కుమారుడు. భృగు మహర్షి మాట విని చింతను విడిచిపెట్టాడు అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 100వ అధ్యాయం. భీష్ముడు చెప్పాడు, అగస్త్యుడు భృగువు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో కూడా నహుషుడు ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. కానీ దుర్బుద్ధితో ఉన్నాడు కనుక వాటికి ఫలం దక్కదు. నహుషుడి ఇంటిలో దీపదానాలు, అన్నదానాలు, బలికర్మ, వివిధ స్నానాదులు యథాపూర్వకంగా జరుగుతూనే ఉన్నాయి. దేవలోకంలోనూ మానవలోకంలోనూ పండితులు చెప్పిన సదాచారాన్ని ఇంద్రుడైన నహుషుడి ఇంటిలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సత్కర్మలు కొనసాగితే గృహస్థులు సమృద్ధిని పొందుతున్నారు. ధూపదీప దానాలతో, దేవతా నమస్కారాలతో కూడా గృహస్థులు వృద్ధి చెందుతారు. అన్నం సిద్ధమైన తరువాత ముందుగా అతిథికి భోజనం పెట్టినట్టుగా గృహంలో దేవతలకై నైవేద్యాలు సమర్పించబడతాయి. దానితో దేవతలు ప్రసన్నులవుతారు. బలికర్మ చేసినందువల్ల గృహస్థుడు పొందిన సంతోషం కన్నా 100 రెట్లు ఎక్కువగా దానిని దేవతలు గ్రహించి తృప్తి చెందుతారు. ఇలాగే సజ్జనులు తమకు లాభాన్ని కలుగుతుందని గ్రహించి నమస్కారం పెడుతూ ధూపదీప దానాలను చేస్తారు. పండితులు నీటితో స్నానం చేసి దేవతలను ఉద్దేశించి చేసిన తర్పణము మొదలైన కర్మతో దేవతలు, పితరులు, ఋషులు, తపోధనులు ప్రసన్నులవుతారు. విధిపూర్వకంగా అర్చించబడినటువంటి గృహదేవతలు అందరూ కూడా తృప్తి పడతారు. నహుషుడు ఇలాంటి ఆలోచనే చేశాడు. గొప్పదైన ఇంద్ర పదవిని పొంది కూడా ఈ అద్భుతమైన పుణ్యకర్మలు చేస్తూనే ఉన్నాడు. కానీ కొంతకాలం గడిచింది. తర్వాత నహుషుడి భాగ్యం క్షీణించే దశ వచ్చింది. నహుషుడు ఈ ధార్మిక కర్మలను అన్నిటినీ పరిహసించాడు, అవమానించాడు, పాపకృత్యాలు చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత బలగర్వంతో నహుషుడు క్షీణించాడు. ధూపదీప జలదానాలను అంతకు ముందులాగా చేయటం మానేశాడు. దాంతో ఆయన యజ్ఞ స్థలంలోకి రాక్షసులు ప్రవేశించారు. ఒకనాడు నహుషుడు
సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షిని వేగంగా తన రథం లాగటానికి వెక్కరిస్తూ పిలిచాడు. అప్పుడు భృగువు అగస్త్యునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు కళ్ళు మూసుకో, నేను నీ జటలోనికి ప్రవేశిస్తాను, జటలలోనికి అన్నాడు. అగస్త్యుడు వెంటనే నిశ్చలంగా నిలబడ్డాడు. భృగువు అగస్త్యుడి జటలోకి దూరిపోయాడు. ఆ తర్వాత నహుషుడు అగస్త్యుడిని వాహనంగా చేసుకోవాలని వచ్చాడు. ఆ తర్వాత అగస్త్యుడు ఆ ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ దేవరాజా, నన్ను త్వరగా రథానికి కట్టు. ఇప్పుడు నేను నిన్ను ఏ ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి? నువ్వు ఎక్కడికి తీసుకొని పొమ్మంటే అక్కడికి తీసుకొని పోతానన్నాడు. ఆ మాట వినగానే నహుషుడు నవ్వుకుంటూ అగస్త్యముని తన రథానికి కట్టాడు. అది చూసి అగస్త్యుని జటలలో ఉన్నటువంటి భృగు మహర్షి ఎంతో ఆనందించాడు. ఆ సమయంలో ఆయన నహుషుడు ఎదుట పడలేదు. తనను నహుషుడు రథానికి కడుతున్నందుకు అగస్త్య మహర్షి ఏమాత్రం కోపించలేదు. తర్వాత నహుషుడు అగస్త్యుడిని కొరడాలతో ఒక దెబ్బ వేసి అదిలించాడు. అందుకు కూడా ధర్మాత్ముడైన అగస్త్యుడు కోపించలేదు. తర్వాత నహుషుడికి కోపం వచ్చింది. తన ఎడమ కాలితో అగస్త్యుడిని తలపై తన్నాడు. అప్పుడు జటలలో దాగి ఉన్నటువంటి భృగువు తీవ్రంగా కోపించాడు. పాపాత్ముడైన నహుషుడిని ఇలా శపించాడు, ఓరీ దుర్బుద్ధి, ఈ మహాముని కోపంతో కాలితో తన్నావు కదా, కనుక వెంటనే పాము పోయి నేలపై పడిపో అని శపించాడు. వెంటనే నహుషుడు సర్పమై నేల మీద పడ్డాడు. ఓ ధర్మరాజా, ఒకవేళ నహుషుడు గనుక భృగు మహర్షిని చూసి ఉంటే నహుషుడి తేజస్సు యొక్క ప్రభావం వల్ల భృగువు కూడా ఆయనను శపించలేకపోయేవాడు, పడగొట్టలేకపోయేవాడు. ఎవరు చూస్తే వాళ్ళ తపస్సంతా లాగేసుకుంటాడు, వాళ్ళనేం చేయలేడు. అందుకని నహుషుడిని రోజులు విర్రవీగుతూ ఉన్నాడు. మహారాజా, ఆ నహుషుడు నేలపై పడి కూడా తన దానాల వల్ల, తపస్సు వల్ల, నియమాల వల్ల గతంలోని జ్ఞాపకాలను కోల్పోలేదు. అందువల్ల తనకు శాప విముక్తి ఎలా కలుగుతుందా అని భృగు మహర్షిని బ్రతిమాలుకున్నాడు. ఆయనను ప్రార్థించాడు. అది చూసి అగస్త్యుడు జాలిపడ్డాడు. నహుషుడి శాప విముక్తుడికై భృగువును ప్రార్థించాడు. భృగువు కూడా దయతో శాప విముక్తి ఎలా కలుగుతుందో చెప్పాడు. ఓ నహుష, నీ వంశంలో కులదీపకుడైన యుధిష్ఠిరుడనే రాజు జన్మిస్తాడు. ఆయనే నిన్ను శాపం నుండి విముక్తుడిని చేస్తాడు అని చెప్పి వెళ్ళాడు. తర్వాత అగస్త్యుడు కూడా మహర్షుల పూజలు అందుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఆ నహుషుని శాపం నుండి ఉద్ధరించావు కదా. నువ్వు చూస్తూ ఉండగానే నహుషుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.